దక్షిణ కాశీగా పేరుగాంచిన కోటప్ప త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఆధ్యాత్మికత మృగ్యమవుతోంది. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన భక్తి భావంతో ఊరేగించాల్సిన ప్రభల చాటున అసభ్యకరమైన రికార్డింగ్ డ్యాన్సులు జోరందుకున్నాయి. శివనామ స్మరణతో మారుమోగాల్సిన కొండ పరిసరాలు డీజేల హోరు మరియు అశ్లీల నృత్యాలతో నిండిపోవడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివనామ స్మరణతో మారుమోగాల్సిన త్రికోటేశ్వర స్వామి క్షేత్రం రికార్డింగ్ డ్యాన్సుల హోరులో మునిగిపోతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఏటా నిర్వహించే కోటప్ప కొండ ప్రభల ఉత్సవంలో కొన్ని గ్రామాల వారు ఉత్సాహం ముసుగులో హద్దులు మీరుతున్నారు. కోటప్ప కొండ ప్రభల ఉత్సవానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో భక్తితో భారీ ప్రభలను నిర్మించి కొండకు తీసుకొస్తారు. అయితే ఈ మధ్య కాలంలో భక్తి కంటే ప్రదర్శనకే ప్రాధాన్యత పెరిగింది. హద్దులు మీరుతున్న యువత ప్రభలను కొండ వద్దకు తీసుకొచ్చే క్రమంలో ఏర్పాటు చేస్తున్న భారీ సౌండ్ సిస్టమ్స్ మధ్య అర్ధనగ్న ప్రదర్శనలు, రికార్డింగ్ డాన్స్లు నిర్వహించడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిఘా ఉంచి పండుగ ప్రశాంతంగా జరగాలని పోలీసులు రికార్డింగ్ డాన్స్లపై ఆంక్షలు విధించినప్పటికీ గ్రామాల్లో మరియు ప్రభల చాటున ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. గతంలో ఇలాంటి డాన్సుల వల్ల ఘర్షణలు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. పవిత్రమైన పుణ్యక్షేత్రానికి కుటుంబాలతో కలిసొచ్చే భక్తులు ఈ అసభ్యకర నృత్యాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేవుడి సేవ కంటే వినోదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా, కఠినమైన ఆంక్షలు విధిస్తున్నా కోటప్ప కొండ వంటి పుణ్యక్షేత్రాల్లో ఈ వికృత క్రీడలు, రికార్డింగ్ డాన్సులు ఆగకపోవడానికి వెనుక కొన్ని లోతైన సామాజిక మరియు రాజకీయ కారణాలు ఉన్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక ప్రభుత్వానికో పరిమితమైన సమస్య కాదు. ప్రభల ఉత్సవం అనేది కేవలం భక్తికి సంబంధించింది మాత్రమే కాదు, అది గ్రామాల మధ్య ప్రతిష్టాత్మక పోటీగా మారింది. ఏ గ్రామం ప్రభ పెద్దది, ఏ గ్రామం ఎక్కువ మందిని ఆకర్షించింది అనే పోటీలో భాగంగా జనాన్ని రప్పించడానికి ఇలాంటి రికార్డింగ్ డాన్సులను ఎరగా వేస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు తమ అనుచరులను సంతృప్తి పరచడానికి, తమ ప్రభ వైపు ఎక్కువ మంది యువత వచ్చేలా చూడడానికి ఇలాంటి వాటికి తెర వెనుక మద్దతిస్తున్నారు. గతంలో ప్రభల ముందు కోలాటాలు, భజనలు, తోలుబొమ్మలాటలు వంటి జానపద కళలు ప్రదర్శించేవారు. కానీ కాలక్రమేణా ఆధునిక పోకడల వల్ల పాత సాంప్రదాయాలు కనుమరుగయ్యాయి. యువతను ఆకట్టుకోవడానికి సినిమా గ్లామర్ అవసరమని నిర్వాహకులు భావిస్తున్నారు. భక్తి కంటే వినోదంకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వాలు మారినా క్షేత్రస్థాయిలో పోలీస్ యంత్రాంగం కొన్నిసార్లు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వస్తుంది. లక్షలాది మంది భక్తులు వచ్చే చోట ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేస్తే తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు రెచ్చిపోతుంటారు. రికార్డింగ్ డాన్స్ ఆపితే ఓటు బ్యాంకు దెబ్బ తింటుందనే భయంతో కొందరు నాయకులు పోలీసులపై ఒత్తిడి తెస్తుంటారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా సమాజంలో మార్పు రానంత వరకు ఇవి ఆగవు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అశ్లీలత తప్పని ప్రశ్నించే గొంతులు గ్రామాల స్థాయిలో తగ్గిపోతున్నాయి. యువతలో ఆధ్యాత్మికత కంటే తాత్కాలిక ఆనందాల పట్ల వ్యామోహం పెరగడం కూడా ఒక కారణం. పరిష్కారం ఏంటి? కేవలం పోలీసుల వల్ల ఇది సాధ్యమవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఒకటే. అశ్లీల డాన్సులు ఏర్పాటు చేసే ప్రభల నిర్వాహకులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వచ్చే ఏడాది ప్రభకు అనుమతి నిరాకరించాలి. ప్రభుత్వం లేదా ఆలయ కమిటీలే మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు ప్రోత్సహించి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. మా గ్రామం పరువు పోకూడదు అనే స్పృహ గ్రామ పెద్దల్లో రావాలి. భక్తి అంటే మనసును దేవుడి వైపు తిప్పడం, కానీ ఈ రికార్డింగ్ డాన్సులు మనిషిని వికృత చేష్టల వైపు నడిపిస్తున్నాయి. భక్తి ముసుగులో అపచారం ఎవరి బాధ్యత? ప్రభుత్వాలు మారినా, చట్టాలు ఎన్ని వచ్చినా కోటప్ప కొండ వంటి పవిత్ర క్షేత్రాల్లో ఈ వికృత క్రీడలు కొనసాగుతున్నాయంటే అది కేవలం వ్యవస్థల వైఫల్యం మాత్రమే కాదు, సామాజిక స్పృహ లోపించడం కూడా. ప్రభ అంటే వెలుగు, జ్ఞానం మరియు భక్తికి ప్రతీక. కానీ ఆ ప్రభల ముందు అశ్లీల నృత్యాలు చేస్తూ మద్యం మత్తులో తూలుతూ భక్తిని అపహాస్యం చేయడం మన సంస్కృతికే మచ్చ. పవిత్రమైన పుణ్యక్షేత్రం వినోద కేంద్రంగా మారడం, ఆధ్యాత్మికత స్థానంలో అసభ్యత చోటు చేసుకోవడం భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే సందేశం ఏంటి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. స్థానిక నాయకులు, నిర్వాహకులు ఓట్ల కోసం, చప్పట్ల కోసం కాకుండా సంప్రదాయాన్ని గౌరవించేలా ప్రభలు తీర్చిదిద్దాలి. ఆధునికత పేరుతో అశ్లీలతను ప్రోత్సహించడం కాకుండా మన జానపద కళలను, కోలాటాలను గర్వంగా ప్రదర్శించేలా యువతను ప్రోత్సహించాలి. అధికారులు కేవలం కాగితాల మీద ఆంక్షలు విధించడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అశ్లీల ప్రదర్శనలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే భయం, భక్తి అలవడతాయి. భక్తి అనేది ఆడంబరాల్లో లేదు, మనం ప్రదర్శించే వినయంలో ఉంది. కోటప్ప కొండ పవిత్రతను కాపాడుకోవడం అంటే మన ధర్మాన్ని మనం గౌరవించుకోవడమే. వచ్చే ఏడైనా డీజేల హోరు, రికార్డింగ్ డాన్స్ల అసభ్యత లేని కేవలం శివనామ స్మరణతో మారుమోగే నిజమైన ఆధ్యాత్మిక ప్రభలను చూద్దామని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ నెట్స్.